పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులను పరామర్శించారు. వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఏసీలో పెట్టి మంచి ఎయిర్ కండిషన్ రూమ్ కింద చేసాం. ఎందుకంటే అందరూ చిన్న చిన్న పిల్లలు తల్లులు కదా, వేసవకాలంలో ఆగలేరని చెప్పి ఏసీలు పెట్టించాం. ఆ రోజు మొత్తం మళ్ళీ స్థితి తీసుకొచ్చారు. 5 సంవత్సరాల్లో మా గట్టిగా ఫైట్ చేయాలి. తిని చనిపోతే పిల్లలు ఏమైపోతారు? పిల్లలకి ఆధారం ఉండదు. ఇప్పుడు తండ్రి లేడు పిల్లలకి, మరి నువ్వు కూడా లేకపోతే పిల్లలకి తల్లి కూడా ఉండదుగా. గారితో మార్చుకోమన్నాం కదా, మాట్లాడారా? లేకుండా మళ్ళీ పూర్వ పద్ధతిలోనే 50 పడకల ఆసుపత్రికి సరిపడేటువంటి ఫెసిలిటీస్ తోటే ఆ నిర్మాణాలు అరకొరగా పూర్తి చేయడం. ఆ రకంగా ఎంతో కష్టపడి, నేను 14లో ఎమ్మెల్యే, 19 4 సంవత్సరాల నుండి పోరాడి ఎంతో కష్టపడి నిధులు తెస్తే దాన్ని కొంతమేర ఇటువంటి ప్రజలకు ఉపయోగపడినటువంటి పనులు చేయడం ద్వారా మరి కొంత వెచ్చించినటువంటి సొమ్ము కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఒక ప్రజాప్రభుత్వంగా మేము వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కరెక్ట్ చేస్తూ ఏదైతే ఇంకా ఫ్యూచర్లో కూడా 100 బెడ్ హాస్పిటల్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమకూర్చుకుంటూ, ఇంకా పర్టికులర్గా డయాలసిస్, ఎందుకంటే ఈ భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, అమలాపురం ఏదైతే వాళ్ళు డయాలసిస్ పేషెంట్స్ నైట్ టైం 3-2 గంటలకి స్లాట్ వస్తే ఆ టైంకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటి అన్నిటి దృష్టి పెట్టి డయాలసిస్ సెంటర్ పెట్టాలి. ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం, అవి కూడా పబ్లిక్ ఉపయోగపడేటువంటి విధంగా మంచి ఆర్కిటెక్చర్ అది పెట్టుకొని కన్స్ట్రక్షన్ అది కూడా స్ట్రాంగ్గా ఉండాలని వాళ్ళ అధికారులకు కూడా ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ లోపుగా ఏదైతే పాత బిల్డింగు అది కూడా నీరు గారుతూ ప్రమాదభరితంగా ఉంది కాబట్టి అవసరమైతే ఒక 3-4 వార్డ్స్ను ఇందులో ప్రిపేర్ చేసుకుని వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసుకుని తాత్కాలికంగా ఇక్కడ సేవలు అందించండి. భద్రత కూడా మనకి పేషెంట్స్ ముఖ్యం కాబట్టి ఈ వర్క్స్ చేసుకుంటేనే వాళ్ళకి సేవలు కూడా ఈ కొత్త బిల్డింగ్లోనే 4-5 ఎమర్జెన్సీ